హాయ్ అండి, వెల్కమ్ టు గోల్డెన్ విలేజ్ సిస్టర్స్ అండి. ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నామండి. మీరు ఎలాగున్నారు? మీరైతే బాగున్నారని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకున్నట్ల. కానీ ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి ఫుల్ వీడియో తీసి పెట్టాలి అని. కానీ టెన్షన్ అండి పెట్టడానికి. ఎందుకంటే నేను 3 months అయింది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి. ఇంకా ఇంతవరకు అయితే నేను ఫుల్ వీడియో తీసి పెట్టలేదు. కానీ ఇప్పుడు ధైర్యం చేసి నేను పెట్టాలనుకున్నానండి. ఈ వీడియో వచ్చేసి నాగుల చవితి ముందు రోజండి. ఎందుకంటే నైవేద్యానికి ముందుగా ప్రిపేర్ చేసుకునేస్తాము. పప్పులు ఎండకు పెట్టుకుని ఏడుస్తామండి. తర్వాత ఈ నువ్వులు వీటిలోన చిన్న చిన్న మట్టి పిల్లలు ఉంటాయండి. అవన్నీ ఇలా నీళ్ళు వేసుకొని గాలించుకోవాలి. ఎందుకంటే మనకి తినేటప్పుడు అంత ఇసుక ఇసుక వస్తుంది కదా, అలా రాకున్నట్ల ఇలా నీళ్ళలో గాలించుకునేస్తే బాగా నీట్గా ఉంటాయండి. ఇలా గాలించుకున్నాక 2-3 times బాగా నీట్గా వాష్ చేసుకొని ఎండకైతే ఆరేసుకోవాలి. ఎండకు ఆరేసుకుందాం అనుకుంటే గాలి చూస్తే బయట ఎక్కువ ఉందని చెప్పేసి మేము ఇంట్లోనే ఫ్యాన్ గాలికైతే వేసుకునేసినాము. మేము చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళండి ఇలా గాలి వేయడం. మాకైతే రాదు అస్సలు. ఒక ఆడపిల్లకి పెళ్ళి అయిపోయాక అన్ని పనులు చూసుకోవాల్సిందే కదండి. మాకు పెళ్ళైనప్పటి నుంచి ఇలా గాలి వేయడం నేర్చుకునేసినాము. కొత్తగా మాకు పెళ్ళైనాక మా అత్త వాళ్ళు చేస్తుండ్రి. ఆమె గాలిస్తే మేము ఇలా చేస్తుండే వాళ్ళము. ఇంకా మేము ప్లేట్ తీసుకున్నామండి. ఇంతకుముందు పెద్దవాళ్ళు అయితే మడిక అని వస్తుందండి మట్టిది, దాంట్లోనే చేస్తుండ్రి. పెద్దది గిన్నె తీసుకొని వాటిలో నీళ్ళు వేసుకొని ఇట్లా ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లోకి నువ్వులు వేసుకోవాలండి. నువ్వులు వేసుకున్నాక ప్లేట్ మునిగించుకోవాలండి. నీళ్ళన్నీ పైకి వచ్చినాక అన్ని నువ్వులన్నీ పైకి వస్తున్నాయి కదా, అప్పుడు చేతితో ఇలా అనేసి కొద్దిగా పైకి కిందికి గాలించుకోవాలండి. ఇలా గాలించుకుంటే మొత్తం అందులో ఉండే ఇసుకంతా కింద కూర్చొని పైనకి నువ్వులైతే వస్తున్నాయండి. ఇలా మొత్తం మనం ఎన్ని తెచ్చుకుంటామో మొత్తం అలాగే చేసుకోవాలి. చేసుకొని బాగా నీట్గా వాష్ చేసుకోవాలండి. తర్వాత కలర్ బట్ట పైన వేసుకోవాలండి, అంటే ఆరేసుకోవాలి. ఇలా ఆరేసుకోవడం వల్ల జల్దీ ఆరిపోతాయండి. ఇంకా ఎండకు వేసుకోవాలి, కానీ మాకు బయట గాలి ఎక్కువ ఉండడం వల్ల మేము వేసుకోలేకపోయాము. ఇంకా లోపల వేసుకునేసినాం ఫ్యాన్ గాలికి. ఈ వీడియో వచ్చేసి చవితి రోజు అండి. మేము నైట్ కల్లాపు చల్లుకునేసినాము. ఎప్పుడు మేము పాము ముగ్గులే వేస్తామండి. ప్రతి సంవత్సరం పాము ముగ్గులే వేసుకుని ఏడుస్తాము. ఈసారి కొత్తగా శంకు చక్రాలు అయితే వేసుకునేసినామండి. ఎప్పుడు వేయలేదు, కానీ ఫస్ట్ టైం ఇలా వేసాము. మాకైతే బాగా అనిపించింది. తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసి మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయామండి. ఒక పక్కన మా లాస్ అయితే కరపక్కంతా చేస్తుంది. మరో పక్క మా పవి బెల్లం అంతా దంచేస్తుందండి. మా పిల్లలు సగం పని చేస్తారు మాకైతే. ఇంకా మా అక్క అయితే వంట అయితే ప్రిపేర్ చేస్తుందండి. నేనైతే ఒక పక్కన పూజ అయితే చేస్తున్నాను. మా అక్క వంట అంతా అయిపోయాక నువ్వులైతే వేపుకుంటుందండి. నువ్వులంతా బాగా వేపుకున్నాక ఇలా జొన్నలతో కూడా పేనాలని వేపుకునేస్తామండి. అంటే దేవునికి నైవేద్యమే పెట్టేస్తాము. నువ్వులు చల్లారినాక మిక్సీకి అయితే వేసుకోవాలి. ఫస్ట్ నువ్వులు మిక్సీకి వేసుకున్నాక తర్వాత బెల్లం వేసుకొని మిక్సీకి వేసుకోవాలండి. ఇలా ఉంట్లు కట్టుకోవాలి. అంటే దేవునికి ఇవి 5 ఉంట్లు కట్టుకోవాలండి పలచాగా. నాగప్పకైతే పప్పులు కూడా మిక్సీకి వేసుకోవాలండి. కొబ్బరి కూడా వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. పప్పులు మిక్సీకి వేసుకున్నాక 5 ఉంట్లు కూడా కట్టుకోవాలండి. నైవేద్యానికి వచ్చేసి నైవేద్యానికి వైట్ రైస్, ఆలుగడ్డ కర్రీ, పాయసం, జొన్నలతో పేనాలు చేస్తాము. మేమైతే మా ఇంట్లోనే పాలు వేస్తామండి. మా ఇంట్లో నాగప్ప ఉన్నాడు కాబట్టి మేము మా ఇంట్లోనే పాలు వేస్తాము. ఒక్కొక్కరు బయటికి వెళ్ళి పాలు వేస్తారండి. మేము చిన్నగా ఉన్నప్పుడైతే మేము బయటికి వెళ్ళి పాలు వేస్తుంటిమి. కానీ మాకు పెళ్ళయ్యాక మా అత్త వాళ్ళ ఇంట్లో అయితే ఇలా ఇంట్లోనే నాగప్పని పెట్టుకొని వెండిది నాగప్పకి పాలైతే వేస్తామండి. మీలో ఎంతమంది మాలాగా నాగప్పని ఇంట్లో పెట్టుకొని పాలు వేస్తారో కామెంట్ చేయండి. నైవేద్యానికి చేసినవన్నీ ఇలా ఇస్తరాకులో పెట్టుకోవాలి. తమలపాకులోన నువ్వులుంట్లు, పప్పులుంట్లు పెట్టుకోవాలి. కానీ చాలామంది ఆవు పాలతోన పాలేస్తారండి నాగప్పకి. మా ఇంట్లోన బెల్లం కలుపుకొని పానకంతో వేస్తామండి పాలైతే. తర్వాత దీపం ముట్టించేసి నేనైతే పాలు వేసాను నాగప్పకి. తర్వాత కాయ అయితే కొట్టేస్తామండి. నేను అయిపోయాక మా అక్క వేసింది పాలు. ఇంకా మంగళారతి ఇచ్చేసి పిల్లలు కూడా ఒక్కొక్కరు వేసుకుంటూ వచ్చారండి. అందులో మేము మధ్యాహ్నం నుంచి అయితే మేము ఉరుకుందికైతే వెళ్తున్నాము. లేట్ అయిపోతుందని చెప్పి ఇంకా 11 లోపల పనంతా చూసుకునేసినాము.
నేను వీడియో తీయడమే మర్చిపోయానండి. మా పిల్లలు అమ్మ వీడియో తీద్దురా అని పిలుస్తున్నారు. అందుకని వాళ్ళ కోసం నేను వీడియో తీశానండి. వాళ్ళకి వేయడానికి రావట్లేదు, రాదు కూడా. అందులోన మేమే ఒకరు ఉండి చూపియాలి వాళ్ళకి, ఇలా వేయాలి అలా వేయాలి అని. లేకపోతే ఇంక అన్నీ మొత్తం ప్లేట్లకి వేసేస్తారండి. అందుకని మేముండి చూపిస్తాము ఇలా వేయాలని. కానీ నాగప్పకి ఒక్కసారి కొబ్బరి గిన్నెలోకి వేసుకొని పాలు 5 సార్లు వేసుకోవాలండి నాగప్పైన. ఫస్ట్ మా పవి అయితే వచ్చిందండి పాలు వేయడానికి. ఆమె వేసినాక మా లాసే వచ్చిందండి. ఆమె అయిపోయాక మా చేతి వచ్చాడండి. ఇతను నేనే వేస్తాను అన్నాడు. నేను వేపిస్తాలేరా అన్నా కూడా వద్దు నేనే వేస్తాను అన్నాడు. అందుకని వాడికి ఇచ్చేస్తాను వేయడానికి. పర్లేదు బాగానే వేసాడండి. తర్వాత మా విక్కీ వచ్చాడు పాలు వేయడానికి. వీళ్ళు ముగ్గురు వేసే లోపల నాగప్ప మొత్తం మునిగిపోయాడండి పాలతోన. మళ్ళీ తర్వాత వేరే గ్లాసులకు అన్నీ పాలు వేసేసి మళ్ళీ అయితే పెట్టేస్తాము. ఇంకా తర్వాత మా ఆయన వచ్చి మా ఆయన కూడా పాలు వేసేస్తున్నారండి. ఈయన ఎప్పుడు అయితే అబ్బుకోరు పాలు వేయడానికి, కానీ ఫస్ట్ టైం అబ్బుకున్నారు. కానీ ఇంతకుముందు అయితే నైట్ పూట వేస్తున్నా, అంటే మాకు షాపులు ఉన్నాయి కదా, నైట్ షాప్ నుంచి వచ్చినాక వేస్తున్నా. వీడియోని మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాయ్.